నమస్కారం. నా పేరు మహాదేవ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్‌ప్లోరింగ్ మహాదేవ్. ఈ వీడియోలో మనం ఇన్నర్ ఇంజినీరింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇన్నర్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? అది మనకెలా యూజ్ అవ్వబోతుంది అని తెలుసుకోబోతున్నాం. సో, లెట్స్ స్టార్ట్. ముందుగా నా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. నేను ఈషా ఫౌండేషన్‌లో ఒక వాలంటీర్‌ని. ఈషా ఫౌండేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మహాశివరాత్రి టైంలో వాళ్ళు లైవ్ స్ట్రీమ్ చేస్తారు. ఆదియోగి స్టాచ్యూ మీద. నైట్ ఈవెంట్ జరుగుతుంది. అదే ఈషా ఫౌండేషన్. దానికి మెయిన్ సెంటర్ కోయంబత్తూర్‌లో ఉంది. అండ్ బెంగుళూరులో కూడా రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. సో, ఇన్నర్ ఇంజినీరింగ్ అన్నది వాళ్ళు నేర్పే ఒక కోర్స్. మెడిటేషన్ ఆర్ ధ్యానం నేర్చుకునే ఒక ప్రోగ్రామ్. ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన యోగి పేరు సద్గురు. ఆయన ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ఈ కోర్స్ తయారు చేశారు. అండ్ అది మనకి నేర్పుతారు. ఇప్పుడు మనం ఈ కోర్స్ మనకి ఎలా ఉపయోగపడుతుందో చూస్తున్నాం. జనరల్లీ మీరు చూస్తూ ఉంటారు. ఏ మెషిన్ అయినా ఆర్ ఏ ఎక్విప్‌మెంట్ అయినా అది బాగా రన్ అవ్వాలి అంటే దానికి లూబ్రికేషన్ ఉండాల్సిందే. ఆయిల్ ఆర్ గ్రీస్. అది కార్ కానివ్వండి, బైక్ కానివ్వండి, ఇంకేదైనా మెషిన్ కానివ్వండి. దానికి లూబ్రికేషన్ లేకపోతే అది సరిగ్గా వర్క్ అవ్వదు. అది మీరు నోటీస్ చేసుంటారు. దానికి లూబ్రికేషన్, గ్రీస్, ఆయిల్ అన్నీ స్మూత్‌గా ఉంటేనే అది పర్ఫెక్ట్‌గా రన్ అవుతుంది. అది ఏ వెహికల్‌కైనా అదే కరెక్ట్. సో, ఇప్పుడు మన హ్యూమన్ బాడీని ఒకవేళ మీరు ఒక వెహికల్ ఆర్ ఒక మెషిన్‌లో చూస్తే సేమ్ కాన్సెప్ట్ అప్లై అవుతుందనమాట. మన హ్యూమన్ బాడీ అంటే నేను జస్ట్ ఫిజికల్ బాడీ గురించి ఒకటే మాట్లాడట్లేదు. హ్యూమన్ బాడీని ఒక మెషిన్‌లా మాట్లాడుతుంటే మన మెదడు ఆర్ మన ఆలోచనలు, ఎమోషన్స్, మైండ్ ఇవన్నీ దాని పార్ట్సే. ఇవన్నిటికి లూబ్రికేషన్ ఉండాలి. ఇవన్నీ లూబ్రికేషన్ లేకపోతే మీరు ఎంత ట్రై చేసినా ఎక్కడో చోట ఫ్రిక్షన్ వల్ల డిస్టర్బెన్స్ వస్తానే ఉంటుంది. అది దానివల్ల అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఎలా అంటే ఈ మధ్య మీరు చూస్తూ ఉంటారు చాలామందికి యాంగ్జైటీ, డిప్రెషన్, ఆందోళన, కంగారు ఇలాంటివి ఊరికే వస్తున్నాయి. ఇవన్నీ కామన్ అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ బాడీ పార్ట్స్ ఐ మీన్ వాళ్ళ మెషిన్‌లో ఉన్న పార్ట్స్ అంతగా లూబ్రికేట్ అవ్వలేదన్నమాట. దానికి మంచిగా ఫంక్షన్ అయ్యేలా డిజైన్ చేయలేదు. ఇది జనరల్లీ ఏ డివైస్‌కి ఎంత కరెక్టో మన హ్యూమన్ బాడీకి అంతే. మన శరీరం, మన మెదడు, ఆలోచనలు, మన భావాలు ఇవన్నిటికి కూడా మీకు చక్కగా 100% వర్క్ అవ్వాలంటే లూబ్రికేషన్ కావాల్సిందే. సో, ఈ ఫ్రిక్షన్ ఎంత తక్కువుంటే మన సిస్టమ్ అంత స్మూత్‌గా రన్ అవుతుంది. మన కేస్‌లో ఈ ఫ్రిక్షన్ అంటే మీరు యాంగ్జైటీ, డిప్రెషన్, పానిక్ అటాక్స్, ఆందోళన ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అన్నమాట. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సే ఉంది. నేను ఈ ప్రోగ్రామ్ చేశాను. అండ్ ఈ ప్రోగ్రామ్ చేసిన చాలా వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కొంతమందేంటంటే వాళ్ళకి లైక్ వాళ్ళ లైఫ్‌లో యాంగ్జైటీ, డిప్రెషన్ అంటూ లేదసల. ఎందుకంటే యాక్చువల్ డిజైన్ ప్రకారం మన ఎమోషన్స్, మన ఐడియాస్, మన ఆలోచనలు ఇవన్నింటికి మనం మాస్టర్ అయి ఉండాలి. మనం చెప్తే అవి నడుచుకోవాలి గానీ, అవి చెప్తే మనం కాదు. సో, మనం దాన్ని డిక్టేట్ చేయాలి. మనం దానికి చెప్పాలి. ఓకే. ఎలా ఉండాలి అని. అవి మనకు చెప్పకూడదు. కానీ రీసెంట్‌లీ రివర్స్ జరుగుతుంది. అది ఏదో జరుగుతుంది. దానివల్ల మనం సఫర్ అవుతున్నాం. అది నేచురల్ ఆర్డర్ కాదు. సో, ఆ నేచురల్ ఏంటంటే మీరు చెప్పినట్టు మీ ఆలోచనలు వర్క్ అవ్వాలి. దానికి హెల్ప్ చేసేది ఇన్నర్ ఇంజినీరింగ్. సో, వేరే మెంబర్స్ వేరేగా రిపోర్ట్ చేశారు. వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ కొంతమందికేంటంటే వాళ్ళ వర్క్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అయింది. కొంతమందికి ఎనర్జీ అనమాట. వాళ్ళకి వాళ్ళ బాడీలో ఎనర్జీకి అసలు కొరత లేదు. కొంతమందికి వాళ్ళ పర్సనల్ లైఫ్, యాంగ్జైటీ ఇవన్నీ ఇంకా సెట్ అయిపోయినాయనమాట. మీరు అవన్నిటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో, నెక్స్ట్ ఏంటంటే ఇన్నర్ ఇంజినీరింగ్ కోర్స్‌లో మీకేముంటుంది ఆర్ మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ కొన్ని వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్‌లో ఏంటంటే సద్గురు మీకు లైఫ్ గురించి కొన్ని కాన్సెప్ట్స్ ఆర్ కొన్ని ట్రూత్స్ రివీల్ చేస్తూ ఉంటారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటుందంటే ఆయన మీతో డైరెక్ట్‌గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది.
కానీ ఇది జస్ట్ మీరు ఓకే. ఎవరో ఒకతను మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు కాకుండా ఎలా ఉంటుందంటే ఒక గురువు ఒక శిష్యుడితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. దీన్ని మనం ఈజీగా ఎలా అర్థం చేసుకోవచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కంప్యూటర్ వాడటం తెలీదు. మీకు కంప్యూటర్ ఒక కొత్త డివైస్. సో, ఒక ఎక్స్‌పర్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే ఒక కంప్యూటర్ ఎలా యూజ్ చేయాలి? హ్మ్. కరెక్ట్‌గా ఎలా వాడాలి? సో థాట్ మీరు ఆ కంప్యూటర్‌ని కరెక్ట్‌గా ఆర్ 100% వాడగలరు. అది మీకు ఎక్స్‌పర్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలడనమాట. జనరల్లీ మనకు తెలియకపోవచ్చు. సేమ్ ఇప్పుడదే మన లైఫ్‌లో కూడా మన హ్యూమన్ సిస్టమ్ ఆర్ మన మైండ్, బాడీ, ఎమోషన్, ఎనర్జీ ఇవి ఎలా వాడుకోవాలి? అది ఒక ఎక్స్‌పర్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఆ వీడియోస్‌లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఆయన చెప్తారనమాట ఎలా వాడొచ్చు అని. ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు ఒక ధ్యానం మరియు యోగా నేర్పిస్తారు. హ్మ్. సో, ధ్యానం పేరు శాంభవి మహాముద్ర. మేము మీకు ఒక ప్రక్రియ నేర్పుతాం. దాన్ని శాంభవి మహాముద్ర అంటారు. ఇది మీ శక్తులని క్రియాశీలం చేసి, మీ శరీరం యొక్క ప్రాథమిక తత్వాన్ని 2-3 వారాల్లోనే మార్చే ఒక సులువైన మార్గం. కావాలంటే మీరు లాబొరేటరీలో కొలిచి చూసుకోవచ్చు. అలాంటి ప్రయోగాలు ఇదివరకు చేశారు. ఈ ప్రక్రియ చేయటం వల్ల రక్తం యొక్క రసాయనికతలో ఎలాంటి మార్పులు వచ్చాయో వాళ్ళు రికార్డ్ చేశారు. ఈ క్రియని తయారు చేయడానికి సద్గురు చాలా సాధన చేసి ఆహ్, తయారు చేశారు. అది ఇప్పుడు మనకి నేర్పిస్తారు. ముందు టైమ్స్‌లో లైక్ ఏన్షియంట్ టైమ్స్‌లో ఇలాంటి క్రియలు నేర్చుకోవాలంటే మనకి చాలా లక్ ఉండేది. ఎందుకంటే అప్పుడు గురువులు అంత ఈజీగా దొరికేవారు కాదు. ఇప్పుడు ఆ యాక్సెస్ పెరిగింది. ఈ క్రియ గురించి యాక్చువల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చాలా టర్మ్స్‌లో చెప్పొచ్చు. చాలా డెప్త్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. బట్ ఫర్ నౌ షార్ట్‌గా ఏం చెప్పొచ్చంటే మనలో ఉన్న ఎనర్జీని యాక్టివేట్ చేయడానికి ఆర్ మనలో ఉన్న శక్తిని ఇంప్రూవ్ చేసి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే ఒక పద్ధతి. దాన్ని క్రియ అంటారు. ఓకే. సో, మనకు అర్థమై ఉంటుంది ఇప్పుడు శాంభవి మహాముద్ర క్రియ అంటే ఏంటి. నెక్స్ట్ ఏంటంటే ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ మీరు ఎలా చేయగలరు? మీరు ఆ కోర్స్‌ని ఎలా చేయగలరు? దీనికి మెయిన్‌లీ 3 వేస్ ఉన్నాయి. ఒకటి ఆన్‌లైన్, 2 ఆఫ్‌లైన్. రెండిట్లో కంటెంట్ సేమే. దీంట్లో ఇంపాక్ట్ కూడా సేమే. సో, ఫస్ట్ మనం ఆన్‌లైన్ చూద్దాం. ఆన్‌లైన్ ఏంటంటే మీరు మీ ఫోన్ ఆర్ ల్యాప్‌టాప్‌లో ఈ కోర్స్ చేయొచ్చు. దీనికి ఒక చిన్న ఫీ ఉంది. అది మీరు పే చేసి ఆ కోర్స్ చేయొచ్చు. కరెంట్‌లీ ఈ కోర్స్ ఇంగ్లీష్ అండ్ యాస్ వెల్ యాస్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో ఉంది. నాకు తెలిసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, బెంగాలీ, మలయాళం, తమిళ్ అన్ని లాంగ్వేజెస్‌లో ఉన్నాయి. బేస్డ్ ఆన్ మీ కంఫర్ట్ అండ్ ప్రిఫరెన్స్ మీరు చేయొచ్చు. ఓకే. మనం ఆన్‌లైన్ చూసాం. ఇప్పుడు ఆఫ్‌లైన్. ఆఫ్‌లైన్ ఏంటంటే 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటేంటంటే లోకల్ సెంటర్స్ అన్నమాట. సో, మన ఆంధ్రప్రదేశ్‌లో చాలా సిటీస్‌లో ఆఫ్‌లైన్ ఈ సెంటర్స్‌లో కూడా ఈషా యోగా సెంటర్స్‌లో ఈ కోర్స్ చేయొచ్చు. నాకు తెలిసి కాకినాడ, రాజమండ్రి, గుంటూరు ఇలాంటి హైదరాబాద్ ఇలాంటి అన్ని సిటీస్‌లో ఉంది. ఈ సిటీస్‌కి వెళ్లి సెంటర్స్‌లో మీరు రిజిస్టర్ చేసుకొని చేయొచ్చనమాట. ఆర్ ఈవెన్ మీరు కోయంబత్తూర్ ఈషా యోగా సెంటర్‌కి, ఈషా ఫౌండేషన్‌కి వెళ్లి కూడా చేయొచ్చు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అన్నిట్లో కంటెంట్ సేమే. కానీ టైమింగ్ డిఫరెంట్ ఉంటుందనమాట. ఆన్‌లైన్‌లో మీకు కొంచెం ఎక్కువ టైమ్ ఇస్తారు కోర్స్ చేయడానికి. అదే ఆఫ్‌లైన్‌లో టైమ్ ఫిక్స్డ్. ఒకవేళ మీరు కోయంబత్తూర్ వెళ్తే మీకు ఈ కోర్స్ 4 డేస్‌లో అయిపోతుంది. ఒకవేళ మీరు లోకల్ సెంటర్‌కి వెళ్తే ఇక్కడ మీకు ఒక 7 డేస్ ఉంటుంది. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒక 1 ఆర్ 2 అవర్స్ క్లాస్ ఉంటుంది. ఈ కోర్స్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత అందులో నేర్చుకునేది మీరు మీ ఇంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఇలాగా ఐదర్ ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ మీరు ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు తెలిసి ఇప్పటికి మీకు చాలా డౌట్స్ ఉంటాయి. సో, ఫ్యూచర్ వీడియోస్‌లో నేను ఇంకా చేయబోతున్నా. అందులో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కామన్‌గా మీకొచ్చే డౌట్స్ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఇన్నర్ ఇంజినీరింగ్ గురించి. లైక్ ఇంకా మీకేమైనా పర్టిక్యులర్ క్వెషన్స్ ఉన్నాయి. జనరల్లీ నాకు తెలిసిన క్వెషన్ ఆన్సర్స్ అన్నీ నేను డిస్కస్ చేస్తాను.
నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పీరియన్సెస్ గురించి. ఇంతకు ముందు చెప్పినట్టే నేను చాలా పార్టిసిపెంట్స్‌ని కలిసాను. ఈవెన్ నేను వాలంటీరింగ్ కూడా వెళ్ళాను. ఇక్కడ నేను చూసిందేంటంటే, ఒక్కో పార్టిసిపెంట్ చెప్పే ఎక్స్‌పీరియన్స్ ఓకే. కొంతమంది ఎలా చెప్తున్నారంటే, వాళ్ళ లైఫ్‌లో ఇదే ఒక టర్నింగ్ పాయింట్ అని, చాలా ఒక గొప్పది దొరికింది అని కూడా చాలామంది ఎక్స్‌ప్రెస్ చేశారు. సో, యాహ్! ఐ సజెస్ట్ థట్ మీరు ఈ కోర్స్‌లకి ఎన్రోల్ అయ్యి, దీనిలో ఉన్న బెనిఫిట్స్ మీరు తీసుకోవాలి. నెక్స్ట్ సో, చెప్పినట్టు అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను మోస్ట్ కామన్ డౌట్స్ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అలాంగ్ విత్ దిస్ నేను వేరే మెడిటేటర్స్‌ని కూడా ఇన్వైట్ చేస్తా. నాకు తెలిసిన వాళ్ళు కొంతమందున్నారు. ఈషాలో మెడిటేషన్ చేసేవాళ్ళు. వాళ్ళందరిని కూడా ఇన్వైట్ చేసి, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ కూడా అడుగుదాం. సో థట్ మీకు కూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఆర్ వాళ్ళ ఒపీనియన్స్ కూడా మీకు తెలుస్తాయి. వీడియోస్ కూడా నేను ప్లాన్ చేశాను. అండ్ మీకేమైనా పర్టిక్యులర్ డౌట్స్ ఆర్ ఏమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను అవన్నీ ఆన్సర్ చేస్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను కొన్ని వీడియోస్ ప్లాన్ చేశాను అనమాట. లైక్ వేరే వేరే లాంగ్వేజెస్‌లో అండ్ వేరే వేరే ఫార్మాట్స్‌లో అవన్నీ కూడా షూట్ చేసి అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.